జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎన్నో దశాబ్దాలుగా నీడ లేకుండా ఉన్న అయోధ్య రామునికి నూతన మందిర నిర్మాణము పూర్తయింది. హిందువుల కళ, వారి కోరిక నెరవేరింది. రేపు జనవరి 22వ తేదీన సోమవారము అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమము జరగనుందండి. ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఊరు వాడ అన్ని దేవాలయాల్లో ఆనందంతో ఉత్సాహంతో శ్రీరాముని విజయయాత్రలు, భజనలు, నగర సంకీర్తనలతో మారుమోగుతున్నాయండి బాబు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో ఇస్కాన్ మాజీ చైర్మన్ సత్యగోపీదాస్ ప్రభుజీ మరియు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, అనేక హిందూ సమాజాల ఆధ్వర్యంలో శ్రీరాముని విజయయాత్ర అత్యంత విభోపేతంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగిందండి. ఈ యాత్రలో రాజమహేంద్రవరం పురప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. ముందుగా సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాలను ప్రత్యేక రథంపై ఉంచి పూజలు చేసి రామభజనలతో యాత్ర నిర్వహించారండి. ఈ రథానికి ముందు సంక్రాంతి గంగిరెద్దులు, మంగళవాద్యాలు ముందు నడవగా వారి వెనక గరిక నృత్యాలు చేస్తూ ముందుకు సాగారండి. చూడండి, ఈ గరిక నృత్యాలు ఎంత ఆనందంగా, ఎంత అందంగా, ఎంత బాగా చేశారో చూస్తానికి రెండు కళ్ళు చాలలేదండి. వారి వెనక మహాశివుడు, మహాకాళి, వివిధ దేవతామూర్తుల రూపాలు ధరించి చేసిన నృత్యం అబ్బబ్బా చెప్పటానికి వర్ణాతీతం అండి బాబు. అంతేకాదండి, బజరంగబలి నృత్యంతో హనుమంతుడు, వానరసేన రూపాలు ధరించి చేసిన విన్యాసాలు, ప్రదర్శనలు చూసేవారికి కళ్ళు తిప్పుకోవడానికి వీలు లేకుండా చేశాను బాబు. అంత అందంగా ఉందండి.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి బీజేపీ సెక్రటరీ శ్రీ కోనా సతీష్ గారి మిత్రబృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. గారడ నృత్యం అని ఒక 50 మంది కళాకారులతో చేసిన నృత్యము జెండాలు చేతుబుని జై శ్రీరామ్ అని చేస్తుంట ఆ నృత్యాన్ని చూస్తే అబ్బబ్బా 2 కళ్ళు చాలవండి బాబు. ముక్కు పచ్చలారని చిన్నారులతో చేసిన కోలాటము భరతనాట్యం అయితే అబ్బబ్బా భక్తులను భక్తి తన్మయత్వంలో ముంచిలేపిందండి బాబు. ఇక గోవిందా గోవిందా నృత్యం అని చేశారండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ పద్మావతి సమేతుడై ఇక్కడికి వచ్చి నృత్యం చేశాడా అన్నట్టుగా ఉందండి. అంత బాగుందండి నృత్యం. ఇక తప్పెట్ల మొదలైతే రాజమండ్రి పురవీధులు మొత్తం జై శ్రీరామ్ అనే నినాదాలతో ఈ తప్పెట్ల మొదలతో మారుమోగిపోయాయండి బాబు. ఈ విజయయాత్రలో రాజమహేంద్రవరంలో భక్తులు రోడ్డుకు ఇరుపక్కలా నుంచుని జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ స్వామివారిపైన పూలవర్షం కురిపిస్తూ భక్తి తన్మత్వంతో ఊగిపోయారండి బాబు. सीताराम जय सीताराम सीताराम जय सीताराम. ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఇస్కాన్ మాజీ చైర్మన్ అయిన సత్య గోపీదాస్ ప్రభుజీ గారు మరియు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు, అలాగే వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి బాబు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు మాట్లాడుతూ మోడీ గారు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కోర్టు యొక్క ఆదేశానుసారం భారత పౌరులకి 140 కోట్ల మందికి శ్రీరామచంద్రుడి యొక్క భవ్యమైనటువంటి విగ్రహాన్ని
చూశారు కదా ఈ శ్రీరామచంద్రుని విజయయాత్రను. ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షములు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు ఇలా చేయటం వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఎక్కువ మందికి రావడానికి, అలాగే మేము పెట్టే మంచి వీడియోస్ మీకు రావడానికి ఉపయోగం ఉంటుందండి. ప్లీజ్ మా యందు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.